మైదుకూరు శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు, గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, మాధవి గారు, చైర్మన్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పట్టాభిరామ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఏ పని చేసినా శ్రద్ధగా పనిచేయడం, మనసు పెట్టి పనిచేయడం, దానివల్ల ప్రజలు మనలు పొందుతారు. అందులో మీరు చూస్తే శానిటేషన్ వర్కర్గా ఉండే అమ్ములమ్మ ఈరోజు అవార్డు తీసుకున్నదంటే అది ప్రజల అభిష్టం. ప్రజలందరూ కలిసి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ యొక్క ఇది ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజే వందన గారు మైదుకూరులో వాళ్ళ ఇంటికి పోయాను. అక్కడే ఇంట్లో ఏ విధంగా కాంపోస్ట్ తయారు చేయొచ్చో అది కూడా చూడడం జరిగింది. అదే మరి అలేఖ్య ఇప్పుడే ఆ అమ్మాయి అయితే కడప నుంచి చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే మనందరం కూడా ఇంట్లో కూరగాయలు తయారు చేసుకోవడం కూడా తెలియని రోజున ఇప్పుడిప్పుడే ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకునే రోజులు వస్తున్నాయి. ఇంకొక అడుగు ముందుకేసి ఏది కూడా ఇంట్లో వేస్ట్ మళ్ళా రోడ్డు మీదకి పోకుండా దాన్ని కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి నేచురల్ మెన్యూర్గా తయారు చేసి మన కూరగాయలే మనం తయారు చేసుకునే విధంగా ఆ అమ్మాయి ముందుకెళ్ళింది. మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అదొక వినూత్నమైన ప్రయోగాలు. చాలామంది ఇవన్నీ చేస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. సెక్రటరీ ఎంఏయుడి కన్నబాబు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు, ఎమ్మెల్యే కమలాపురం చైతన్య, ఇంకా మిగిలినటువంటి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు అందరినీ కూడా మీరు చూస్తే చాలా ఆనందంగా ఉంది. కొన్ని వేల మంది, రాష్ట్రం మొత్తం చూస్తే కొన్ని లక్షల మంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మేము కూడా ఒక సేవకులుగా పనిచేస్తామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ టోపీలు పెట్టుకొని వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక చరిత్ర. ఈరోజు మైదుకూరులో 2024 ఎన్నికలైన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మైదుకూరు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను, మైదుకూరుకు వచ్చాను. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రం మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు. అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలుగన్నారు. అందుకే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజున మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. 2014లో అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశం మొత్తం ఒక స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని దాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయారు. నేనైతే మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, 95-96లో ముఖ్యమంత్రి అయినప్పుడు శ్రీకారం చుట్టాం. ఇప్పుడే కాదు, అప్పుడే శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు పిలిపించినప్పుడు ఇందులో ముఖ్యంగా పారిశుద్ధ్య సాధన, పరిసరాల పరిశుభ్రత,
బహిరంగ మల విసర్జనకు ముగింపు పలకడం ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో చూస్తే బ్రిటిష్ వాళ్ళు పోయారు కానీ మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు మనం ముందుకు పోయే సందర్భంలో ఇంకా మన యొక్క ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ కానీ ఎక్కడన్నా కానీ ఇంకా ఒక స్వచ్ఛతకు మనం ముందుగా పోలేకపోయాం. ఈరోజు మీరు చూస్తే జపాన్కి వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద వేయరు. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టుకొని లేదంటే జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం మీ ఇంటి ముందరనే. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఇవన్నీ కూడా చాలాసార్లు చూశాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను పాదయాత్రలు చేశాను. పాదయాత్ర చేసినప్పుడు నేను చూసినటువంటి సందర్భాలు మీరు చూస్తే నేను సుదీర్ఘ దీంట్లో చేశాను. అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ ఊరికి మనం పోయినా ఆ ఊర్లో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డుపైన, లేకపోతే చెత్త చెదారం అంతా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. ఆ రోజు అనిపించింది నాకు, మన ఆడబిడ్డల విషయాలు నేను చూసేవాడిని. తెల్లవారితో 6 గంటలకు మునిపే పల్లెటూరులో ఈ యొక్క లెట్రిన్కి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. అంటే 6 గంటల తర్వాత మళ్ళీ అందరూ వస్తారు, కనపడుస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ప్రవేశం ఉండదనే ఉద్దేశంతో ముందే వచ్చి ఇది చేశాడు. సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి మరుగుదొడ్డికి పోవాలంటే వీలుగానే పరిస్థితి ఉండేది. ఇలాంటి సందర్భాలు చాలా చూశాను. అందుకే మీరు చూసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మ గౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డి కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు కూడా కొంతమందికి అలవాటు మానేస్తున్నారు. మరుగుదొడ్డి కట్టిస్తే దాన్ని స్టోరుగా వాడి లేకపోతే మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నారు. నీళ్లు లేవనో ఏదో ఒక నెపం పెట్టి మళ్ళా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క నేను చూశాను, ఆ రోజుట్లోనే ఆడబిడ్డ వంట చేయాలంటే చాలా కష్టం ఉండేది. ఎక్కడో కర్ర తుమ్మంతా తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని ఒకసారి వర్షం వస్తే బాగా తడిచిపోయేది. కట్టెల పొయ్యిలో పెట్టి అది రగిలిస్తే వంట చేయడం ఒక నరక యాతన ఉండేది. ఆ రోజే మా తల్లిని కూడా నేను చూశాను. అందుకే నేను చూసిన తర్వాత దీపం కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డకు వంట చేయడం ఇబ్బంది లేకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు దీపం 2 కింద ఎన్డీఏ గవర్నమెంట్లో ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. రేట్లు పెరిగాయని కొంతమంది ఆడబిడ్డలు ఖర్చు కూడా పెట్టుకోలేకపోతే వంట తిరుగు పెడితే ఇది కరెక్ట్ కాదని చేశాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునిక పరిపాలనలో నాగరిక పాలనలో అనేక మార్పులు చేర్పులు వచ్చినా కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది అలవాట్లు లేకుండా ఇంకా పాత అలవాట్లకే పరిమితమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ విషయంలో కూడా నాకు ఒక సంతోషం. 2015 ఫిబ్రవరి 8న నరేంద్ర మోడీ గారు, ఆ రోజు నేను చీఫ్ మినిస్టర్గా ఉంటే, ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలి, దీనికి అవసరమైతే ఒక 10 మంది ముఖ్యమంత్రులతో కేంద్రంలో ఉండే అధికారులతో అందరితో కలిపి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కన్వీనర్గా నన్ను పెట్టి ఏం చేస్తే బాగుంటుందో ఒక రిపోర్ట్ ఇమ్మని ఆ రోజు అడిగారు. నేను ప్రపంచమంతా కూడా తిరిగాను, కొన్ని దేశాలు తిరిగాను. ఎక్కడెక్కడ కొత్త కొత్త విషయాలున్నాయో నేర్చుకుని సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే
ఈరోజు దేశం మొత్తం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా వనరులు ఏ విధంగా సమీకరించాలి, ఏ విధంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలి, ఏ విధంగా ప్రజల్లో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని గుర్తించాలో గుర్తించే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. అవార్డ్స్ కూడా ఇమ్మన్నాం. అందుకే ఈరోజు మనం చూస్తే అనకాపల్లి నుంచి ఒక మిత్రుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిందంటే ఆ రోజు ఇచ్చిన రికమెండేషన్లే దానికి కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా వరకు మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మనం అమ్ములమ్మని మనం అవార్డు ఇచ్చి మెచ్చుకున్నాం. అంటే సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మంచి చేసిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, సమాజ హితం కోసం పనిచేసినప్పుడు వారిని గుర్తిస్తే గౌరవిస్తే 10 మంది అలాంటి మంచి పనులు చేసేదానికి ముందుకు వస్తారు. ఇది చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు చిన్న పిల్లలను కూడా చూశాను. స్కూల్ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో వచ్చారు. ఇటీవల గవర్నమెంట్ ఇటీవల గవర్నమెంట్ మేము ఒక నిర్ణయం చేశాం. ప్రతి నెల 3వ శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. 3వ శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు, ఏ పిల్లలు చదువుకోవాల్సిన పని లేదు. అదే మరి మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు కొంచెం వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ధ పెట్టండి. అందరం శ్రద్ధ పెడదాం. ఒకే ధ్యేయం, ఒకే ఆలోచన, ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి భవిష్యత్తులో అదొక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మనందరిలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. మామూలుగా అలవాట్లు ఊరికే పోవు. అందుకే మన పెద్దలు చెప్తారు, కొన్ని జనరేషన్స్ కష్టపడితే తప్ప మన అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితి ఉండదు. అలాంటి జరగాలంటే మనలో అలాంటి చైతన్యమే కాకుండా మనందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ కార్యక్రమంలో 5 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం. మనమందరం ఆలోచిస్తున్నాం, రోడ్డు మీద చెత్త లేకపోతే చాలా బాగుంటుందని. చాలా బాగుంటుంది కూడా. అదే సమయంలో నేను ఇచ్చిన ప్రిన్సిపల్స్ మీరు చూస్తే 5 ప్రిన్సిపల్స్ పెట్టాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఒకటి, మీ మైండ్ ప్యూరిఫికేషన్. మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే. ఎంతటి వాళ్ళైనా సరే ఒకసారి చెడు ఆలోచన రావడం, చెడు పనులు చేయడం, అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం. అనునిత్యం మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకుని, మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్. కొంతమందికి హత్యలు చేయడం అలవాటు, అదే చేస్తానే ఉంటారు వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి రాకుండా కాపాడుకోవాలంటే స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం. రెండో విషయం మీరు చూస్తే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ. మీ శరీరాన్ని మీరు ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. నిద్ర లేస్తానే ఇష్టానుసారంగా తింటే ఆ నుంచి డయాబెటీస్ వస్తుంది. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కాలు తీసేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి అనేక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకుంటే తద్వారా సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, మీ ఇల్లు చక్కదిద్దుకొని బయటికి పోతే బయట చక్కదిద్దడం చాలా సులభం అవుతుంది. అందుకని ఈ ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయాలి. సమిష్టిగా అందరం కలిసి పనిచేయాలి. ఆ ఇల్లు బాగు చేసుకున్నప్పుడు
ప్రపంచాన్ని జయించడం కూడా ఈజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది మీరందరూ ఆలోచించాల్సింది మీ పరిసరాలు, మీరుండే ప్రాంతం. ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా, అదే మరిగా మరుగుదొడ్లు లేకుండా, లేకుంటే మురికి కాలువలు రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐదోది మీరు పనిచేసే ప్రదేశం. తెల్లవారితో 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 6, 7 వరకు పనిచేస్తారు. అక్కడ కూడా దుమ్ములో కూర్చుంటారు. అదే మాదిరిగా ఆ వాతావరణం చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంటారు. ఆ పరిసరాలని వర్క్ ప్లేస్లో మనం కానీ చేసుకోగలిగితే ఈ 5 ప్రిన్సిపల్స్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మేము చేస్తామంటే గట్టిగా చేపట్లు కొట్టి మేము కూడా ముందుకు వస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మీకు చెప్పాను, ప్రతి నెల 3వ శనివారం ఏం పని అవసరం లేదు, నిద్ర లేస్తానే కాఫీ తాగుతానే మీ మైండ్ గురించి ఆలోచించుకోండి. అది 30 రోజులు కూడా అలవాటు అయిపోతుంది. ఆ నుంచి మీ ఇల్లు కూడా చూసుకోండి, బాగుందా లేదా అని. మీ ఆరోగ్యాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడి నుంచి బయట వచ్చి మీ పరిసరాలను కూడా మనం పెట్టగలిగితే దీని మీద అనేక లాభాలు వస్తాయి. నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నాను. మేము కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాం. 12 నెలలు 12 థీములు తీసుకుంటాం. సంవత్సరం మొత్తం ఒక్కొక్క థీమును తీసుకొని ఏ విధంగా మీలో చైతన్యం తీసుకురావడానికి ముందుకు పోతాం. ఇంకొక పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. మనల్ని మనం బాగు చేసుకోవాలి. వేరే వాళ్లకు చెప్పే ముందు మనం ఆదర్శంగా ఉంటే మనం చెప్పే మాటకు విలువ ఉంటుంది. మనం చెప్పిన విషయాలు వేరే వాళ్ళు వినే పరిస్థితి వస్తుంది. అంటే మీరు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా తయారు కావాలి. 10 మందికి మీరు స్ఫూర్తి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇవి కానీ మనం చేయగలిగితే మన రాష్ట్రంలో అనేక లాభాలు వస్తాయి. ఈరోజు పర్యాటకులు రావాలి, మోసం చేస్తే రారు, లేకుంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే రారు, పరిశుభ్రంగా లేకపోతే రారు. ఇవి రావాలంటే మనందరం, మనకే కాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి వాతావరణాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో పెద్దల్లో కానీ ఎప్పటికప్పుడు ఈ పర్యావరణం పైన, పరిశుభ్రత పైన సక్రమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 100% వేస్ట్ కలెక్షన్ చేస్తాం. ఈరోజు మీరు ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వేస్ట్ ఏదైతే ఉందో అందులో కూడా పొడి చెత్త ఉంది, ఇంకొక పక్క చేమ చెత్త ఉంది, ఏదో తడి చెత్త ఉంది. ఈ రెండు కూడా సెగ్రిగేట్ చేస్తారు కొన్ని దేశాలు. ఎక్కడికక్కడ అన్ని కూడా సెగ్రిగేట్ చేసి ఆ సెగ్రిగేషన్లో కానీ అప్పచెప్తే చాలా వరకు ప్రాసెస్ ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి స్పష్టమైన కార్యక్రమం RFID పెడుతున్నాం, అవసరమైతే QR కోడ్ పెడతాం. ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేశారా లేదని 100% మానిటర్ చేసే మెకానిజానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత మీరు చూస్తే ఎక్కడికక్కడ సెగ్రిగేషన్ చేస్తాం. పొడి చెత్త, తడి చెత్త, ప్లాస్టిక్, లేకుంటే సీసం, లేకుంటే ఇప్పుడే నేను చూశాను దగ్గర అనేక రకాలుగా ముందుకు పోయారు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో నేను రిపోర్ట్ ఇచ్చినప్పుడే ఇచ్చాను. వేస్ట్ ఎనర్జీకి పోయాం. చెత్త నుంచి కరెంటు తీయడం, కరెంటు తయారు చేయడం. అదే మరిగా తడి ఇది ఉంటే అక్కడి నుంచి లిక్విడ్ వేస్ట్ నుంచి బయోఫ్యూయల్కి వెళ్ళాం. అదే మరిగా ఇప్పుడైతే ఒక టెక్నాలజీ IIT తిరుపతి తయారు చేశారు. దగ్గర రబ్బర్ కానీ అన్ని కూడా తయారు చేసి, ఇవన్నీ తయారు చేసి రోడ్లు వేయడానికి
వేస్ట్లో వచ్చేదంతా కూడా తయారు చేసి తగిన మోతాదులో దాన్ని మిక్స్ చేసి బ్రహ్మాండంగా రోడ్లు వేస్తే 40% ఖర్చు తగ్గుతుందని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి టెక్నాలజీ మనం ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు సర్క్యులర్ ఎకానమీ అంటున్నాం. అంటే చెత్త నుంచి ఆదాయం పొందడం. చెత్త కాదు, చెత్తకు కూడా విలువ ఉంది. ఆ చెత్త నుంచి కరెంటు తయారు చేయొచ్చు, బయోఫ్యూయల్ తయారు చేయొచ్చు, కాంపోస్ట్ ఎరువులు తయారు చేయొచ్చు, రోడ్డుకు కావాల్సిన మెటీరియల్ తయారు చేయొచ్చు. అనేక లాభాలున్నాయి. ఇంకో పక్కన మళ్ళీ దాన్ని రీసైక్లింగ్లో ప్లాస్టిక్ అంతా కూడా మళ్ళా ఇచ్చేసి మళ్ళా ప్లాస్టిక్ బ్యాగులు కూడా తయారు చేసుకునే పరిస్థితి ఉంది. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ అనుకుంటే మనం వేస్ట్ అయిపోతాం, అంటే మన ఆరోగ్యాలు పోతాయి. దీన్ని కరెక్ట్గా చేయగలిగితే ఏదైనా సరే మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇది నాకు నచ్చిన పని. మనసు పెట్టి పనిచేస్తా. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది కూడా ముందుకొస్తే మనం అనుకున్నది జయప్రదం అవుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్కన 100% సైంటిఫిక్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తాం. దీనికి కూడా డేట్ పెట్టుకున్నాం. దీనికి మీరు చూస్తే 2025 అక్టోబర్ లోపల దీన్ని పూర్తి చేస్తాం. ఓసారి శ్రద్ధ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఇంత మునుపు అధికారంలో 2014-19 ఉన్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఒక వారం పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసాం. నెలవారీగా ప్రతి నెల. దానివల్ల చాలా ఫలితాలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. నేను మచిలీపట్నం వెళ్ళాను. 4 రోడ్లు క్రాస్ అయ్యే సెంటర్లో దగ్గర కొన్ని వేల మెట్రిక్ టన్నులు పక్కనేసి గుట్టలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. వర్షం పడితే అదంతా మగ్గిపోయి ఆ వాసన ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇళ్లకి ఎంత భయంకరంగా వస్తుందో, అంటువ్యాధులు వస్తాయో మనం ఆలోచించుకోవాలి. ఆ నీళ్లన్నీ పైన వర్షం పడినప్పుడు ఆ బురద గాని మురికి గాని భూగర్భ జలాల్లో కలిసిపోయి ఆ ఏరియా కలుషితమైపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తాం. ఒక పక్కన గాలి కలుషితం అవుతుంది, మనం పీల్చే గాలి. మన తాగే నీళ్లు కలుషితం అవుతాయి. అలాంటి నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. అక్టోబర్ 2వ తారీఖు లోపల 100% పాత చెత్త వదిలించుకోవడమే కాకుండా కొత్తగా కూడా ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టమని చాలా స్పష్టంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అక్టోబర్ 26కి రోడ్డు మీద చెత్త కూడా లేకుండా, కాగితం కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వస్తాం. నేను హైదరాబాద్లో మీరు చూశారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిళ్లు పెట్టాను. ఎక్కడన్నా తెల్లవారితో క్లీన్ చేస్తాం. మన వాళ్ళు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి షాపులో పోయి ఎక్కడ ఒక వస్తువు తీసుకున్నప్పుడు మళ్ళా రోడ్డు మీద కాగితాలు వేస్తారు. అవి కలెక్ట్ చేయడానికి 2-3 కిలోమీటర్లకు ఒక మనిషిని పెట్టాను. అంటే కలెక్ట్ చేస్తే మీలో కొంతరికైనా పరివర్తన మారుతారు, దీనివల్ల ఉపయోగపడుతుంది కూడా చేశాం. అన్ని ప్రయోగాలు చేశాం. కానీ ఈరోజు భారతదేశం మొత్తం స్వచ్ఛ భారత్ వైపు ముందుకు పోయినప్పుడు మనం అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన 2027 అక్టోబర్ కంతా వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం ఈ నీళ్లన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం ఇక్కడ చూశాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మైదుకూరుకు వచ్చాను. మొదటి ప్రారంభం చేశాను.
మా కలెక్టర్కి మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకే మాట చెప్పాను. ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి నా వెనకాల పడుతున్నాడు, మళ్ళా ఒక లవ్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడే, నాకు అది చేయండి ఇది చేయండి అని. కాబట్టి నేను ఎక్కడికి వచ్చినా నేను వచ్చి వెళ్ళిన తర్వాత మార్పు కనపడాలి. అదే సిబిఎన్ మార్క్. ఎక్కడున్నా మార్పు అనేది కనపడాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మా వాళ్ళని అడిగాను, ఎన్ని రోజులు అవుతుంది టోటల్గా ఎక్కడెక్కడైతే చెత్త కానీ మట్టి కానీ రాకుండా రోడ్లన్నీ కంప్లీట్ చేయాలి, సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలి. ఎన్ని కిలోమీటర్లు ఉందంటే మైదుకూర్ టౌన్లో 7 కిలోమీటర్లు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీకి వచ్చినటువంటి కొన్ని గ్రామాలు వచ్చాయి, అక్కడ కూడా ఒక 5 కిలోమీటర్లు అని చెప్పారు. మొత్తం 12 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వేసే బాధ్యత తీసుకుంటాం. ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి పూర్తి చేస్తాం. రెండోది డ్రైనేజ్. మా మున్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నా, మొత్తం మైదుకూరుని ఒక మోడల్గా తీసుకొని ఒక రికార్డు టైంలో 100% ఈ యొక్క వాటర్ మనం మురుగునీరంతా కూడా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ నీళ్లు చెరువులకు పెట్టినా బావుల్లో పెట్టినా స్వచ్ఛంగా ఉండేట్టుగా చేయమని చెప్పాను. అది కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టేస్తారు, అది కూడా పూర్తి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన చూస్తే కొన్ని ఇళ్లకు నీళ్లు కూడా లేవు, ట్యాపులు లేవు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ఎవ్రీ ఇంటికి ట్యాప్ ఇవ్వాలి. అదే మరి అష్యూర్డ్ వాటర్ రావాలి. ఏదో బోర్ నుంచి నీళ్లు ఇస్తే అది నీళ్లు ఇచ్చినట్టు కాదు. ఇంటికి దూరంగా ఎక్కడో ఒక ట్యాప్ పెట్టి 50 మందికో 30 మందికో ట్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిరంతరం నీళ్లు వచ్చే వ్యవస్థ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు, సెక్రటరీకి ఇచ్చాను. 90 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అమృత్ కింద 100% ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అందరికీ ట్యాప్ వాటర్ ఇస్తాం, అష్యూర్డ్ వాటర్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా కలెక్టర్ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు సైట్ ఇస్తున్నాం. అవి కూడా ఇవ్వడం, ఎవరికైనా ఇండ్లు లేకపోతే ఈ యొక్క మైదుకూరులో 100% ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుని ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఇంటింటికి పవర్ ఇస్తాం. పవర్ కనెక్షన్ అయిన తర్వాత కొత్తగా సూర్య గారు వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ ఇంటి మీద 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ సోలార్ పెట్టుకోండి. దానివల్ల కరెంటు ఛార్జీలు కట్టే భారం ఉండదు. దీనికి 2 కిలోవాట్లు అయితే 200 యూనిట్లు వస్తుంది, 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు అయితే 78,000 రూపాయలు ఇస్తాం. 300 వాట్స్ కరెంటు యూనిట్స్ కరెంటు ఉత్పత్తి అవుతుంది. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీ మోటార్ బైక్ను మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ ఆటోని మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ కారు కూడా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు. రెండోది పెట్రోల్ డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ బంకుకు పోయే పని లేదు. ఇంటి దగ్గర నుంచి ఆఫీసుకు పోవచ్చు, ఎక్కడికి పోవాలన్నా పని చూసుకొని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని గుర్రాన్ని నీటి దగ్గర తీసిపోతాను కానీ బలవంతంగా తాగించలేను. తాగే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అవకాశాలు కల్పిస్తా, అవి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాస్ దీపం 1 కింద ఫ్రీగా ఇచ్చాను, 2 కింద 3 సిలిండర్లు ఇస్తున్నా. ఇప్పుడు వీలైతే పిఎంజీ గ్యాస్
నేరుగా పైప్ లైన్లో మీ ఇండ్లకు తీసుకురావడానికి కూడా ఆలోచిస్తున్నాను. నేను వాళ్ళతో మాట్లాడతాను. వీలైతే మీ మైదుకూరుని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ కూడా ఇంటికే ఇవ్వడానికి, అప్పుడు ట్యాప్ తిప్పితే సరిపోతుంది. మీరు ఎంత కావాలో వాడుకుంటారు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 20% తక్కువ ఖర్చు అవుతుందని, అప్పుడు కూడా 3 సిలిండర్లకు ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు నేను ఇస్తాను. మిగిలింది మీరు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఇంటింటికి ఇంటర్నెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ కూడా పెట్టుకోవాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇప్పుడు అన్నీ కూడా మీకు ఎక్కడికి పోయే పని లేదు. నేను వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మీ సెల్ ఫోన్ మీ దగ్గర ఉంటే ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే, మెసేజ్ పెట్టడం కూడా తెలియకపోతే మీరు మామూలుగా మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి మీకు సమాచారం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ జీవితాన్ని సులభతరం చేయాలని, అదే మరి పరిపాలనని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మీకు మెరుగైన సేవలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలని, అన్ని గ్రామాల్లో డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలని, వీధి దీపాలన్నీ కూడా ప్రాపర్గా పెట్టాలని, ఇక్కడ కూడా మైదుకూరులో స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా పూర్తి చేస్తాం. ఎక్కడన్నా హైమాక్స్ లైట్లు కావాలంటే అలాంటి లైట్లు కూడా వేసి మళ్లీ మైదుకూరు టౌన్ ని ఒక మోడల్ టౌన్ గా తయారు చేయడానికి ఏమేమి తయారు చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం చేయడం ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి ఎంత ఉందనేది కాదు. మీరు ఒక్కోసారి మీరు చూస్తూ ఉంటాం, మనం కోటేశ్వరుల ఇంట్లో డబ్బులు ఉంటుంది, మన ఇంటి మీద రోడ్డే ఉండదు. లేకపోతే మనకు డబ్బులుంటాయి, బయట వస్తే లా అండ్ ఆర్డర్ ఉండదు, మన ఆడబిడ్డలకు రక్షణ ఉండదు. మనకు ఆస్తులుంటాయి, రౌడీలు ఇష్ట ప్రకారం అయిపోతే, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయితే రౌడీలదే రాజ్యం అయిపోతుంది. మనం భయపడుతూ బతకాల్సి వస్తుంది. అలాంటివి రాకూడదనేది నా కోరిక. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే కడపలో ముఠాల్ని పూర్తిగా కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తన మన వ్యత్యాసం లేకుండా చేశాం. దానివల్ల ఈరోజు ముఠాలన్నీ కూడా చాలా వరకు పోయి కొంత ప్రశాంతత వచ్చింది. ఇంకా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం కానీ పెరిగితే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడ చూశాను, టెక్నాలజీలు చాలా వచ్చాయి. ఆ టెక్నాలజీ కూడా మీరు చూస్తే సెగ్రిగేషన్ దగ్గర నుంచి, వేస్ట్ సెగ్రిగేషన్ నుంచి, జియో ట్యాగింగ్ దగ్గర నుంచి, రీసైక్లింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇంటి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఎట్లా చేశాం, ఏ విధంగా దాన్ని సెగ్రిగేట్ చేశాం, మొత్తం కూడా జవాబుదారితనంగా అకౌంటబిలిటీ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక పక్క టెక్నాలజీ వచ్చింది, ఒక పక్క టెక్నికల్ నోహా వచ్చింది, వినూత్నమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగాల ద్వారా ఏ విధంగా తీసుకురావాలని తీసుకొచ్చే పరిస్థితి వస్తాం. దేశం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే 26 స్వచ్ఛమైన నగరాలు ఉన్నాయి. ఈ 26 స్వచ్ఛమైన నగరాల్లో మనవి 3 ఉన్నాయి. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, ఈ 3 నగరాలు కూడా మనవి స్వచ్ఛమైన నగరాలు వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో సగం పైన ఆంధ్రప్రదేశ్ నగరాలే స్వచ్ఛమైన నగరాలుగా ఉండాలని, స్వచ్ఛమైన గ్రామాలుగా తయారు కావాలని మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు, ఇలాంటివి చేసినప్పుడు ఎక్కడికక్కడ మనలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పని మనం చేసుకున్న విధంగానే ఈ పరిశుభ్రత పైన మీరంతా శ్రద్ధ పెట్టాలి.
ఈరోజు అందరికీ సోషల్ మీడియా ఉంది. మీరు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ప్రజా చైతన్యానికి ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేద్దాం. ఎక్కడికక్కడ పోస్టింగ్స్ పెట్టడం, అవేర్నెస్ తేవడం, లేకుంటే మీకు తెలిసిన విషయాలు చెప్పడం, లేకుంటే ఏవైనా చేయకూడని పనులు చేస్తే అవన్నీ కండెమ్ చేస్తూ పెట్టడం, ఇవన్నీ చేయగలిగితే ఈ ఉద్యమానికి స్ఫూర్తినిస్తుంది. ఈరోజు ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నారు, మనం కూడా అవార్డులు ఇస్తాం. ఇప్పుడు ముగ్గురైతే ఇక్కడ మనం అవార్డులు ఇచ్చాం. ఆ ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 అదనంగా క్యాష్ అవార్డు కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో కొన్ని అవార్డ్స్ క్రియేట్ చేస్తాం. కేంద్రం ఇచ్చే అవార్డ్స్ కేంద్రం ఇస్తారు, రాష్ట్రం కొన్ని అవార్డ్స్ ఇస్తాం, కొంత ఆర్థికంగా కూడా అవార్డ్స్ ఇస్తాం. ఒక పక్కన స్ఫూర్తి ఉండాలి, ఒక పక్కన కష్టపడిన దానికి ఇలాంటి అవార్డ్స్ వస్తే సమాజంలో వాళ్లకు గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను మిమ్మల్ని అందరినీ మళ్లీ ఒకసారి కోరుతున్నా, నేను ఎప్పటికప్పుడు మాట్లాడతాను. ఈరోజు మొత్తం మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరినీ కూడా మీ దగ్గరికి వెళ్ళమన్నాం. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయిన్ చేయమన్నాం, ప్రజల్లో చైతన్యం తెమ్మన్నాం. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగస్వాములుగా మన్నాం. అధికారులందరినీ పంపిస్తున్నాం. ఈరోజు ఏ అధికారి కూడా వారి ఆఫీసులు కూడా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ర్యాలీలు కూడా, పెద్ద ఆర్భాటాలు అవసరం లేదు. ఒకప్పుడైతే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే పెద్ద ఎత్తున ఏమేం చేశారో మీరే చూసుంటారు. చెట్లు నరికేయడం, చెట్లు పెట్టవలసిన పాలకులు చెట్లు నరకడం, ఇంకో పక్కన ఎక్కడెక్కడి నుంచో వేరే జిల్లాల నుంచి మనుషులు తోలుకొని రావడం, వాళ్ళు వెళ్ళిపోతామంటే పక్కన కందకాలు తోవడం, ఎవరిని పోనీయకుండా పోలీసులు అయితే నిలబెట్టేయడం. ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడా ఉండవు. నేను వస్తాను, మీతో మాట్లాడతా, నచ్చిన వాళ్ళందరితో కూర్చొని నేను ఏం చేయాలనో మీలో చైతన్యం తీసుకొస్తా. మీ సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం చేసి మీ జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే నా ధ్యేయంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి మీ అందరిలో కూడా ఒక ఆలోచన విధానం మారాలి. నేను చేసే పని నా ఒక్కడి కోసరం కాదు, సమాజం కోసరం చేస్తున్నాం. మొన్న ఎన్నికలు జరిగాయి, నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇక్కడ కూడా సుధాకర్ యాదవ్ మొట్టమొదటిసారిగా ఒక బీసీ ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాం. 3 పార్టీలు పోటీ చేసి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. పెట్టిన అభ్యర్థుల్లో 93% గెలిపించారు మీరు. రికార్డు ఇది. ఎవరిని పెడితే అందరినీ గెలిపించారు. అదే సమయంలో ఆ రోజు కూడా చెప్పాను, కేంద్రం రాష్ట్రంలో రెండూ కలిసి ఒకే ప్రభుత్వం ఉండాలని. మీరు 21 మంది ఎంపీలు గెలిపించారు. కేంద్రంలో మన పరపతి పెరిగింది. దీంతో ఈరోజు కేంద్రం కూడా మన పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అమరావతి ఈరోజు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం డబ్బులిచ్చి పనులన్నీ ప్రారంభించాం. పోలవరం దగ్గర 12,200 కోట్ల రూపాయలు ఇచ్చి గోదావరిలో కలిపేసిన పోలవరాన్ని మళ్లీ గట్టెక్కించే పరిస్థితికి వచ్చాం. నిన్నే మీరు చూశారు, విశాఖపట్నంలో రైల్వే జోన్కు పర్మిషన్ ఇచ్చారు, ఫౌండేషన్ వేశాం. విశాఖ హక్కు, తెలుగువారి హక్కు, ఆంధ్రుల హక్కు పోరాటాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. అది సిక్కైపోతా ఉంటే దగ్గర 12,000 కోట్ల రూపాయలతో దాన్ని మళ్లీ రివైవ్ చేసే బాధ్యత కేంద్రం తీసుకున్నది. ఇక్కడే కొప్పర్తి, కడపలో 2,200 కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రియల్ పార్కు కోసం ముందుకొచ్చి, ఇంకో పక్కన ఇక్కడనే ఓర్వకల్లో కూడా 2,200 కోట్లు ఇచ్చారు. ఇంకో పక్క కృష్ణపట్నంలో 2,100 కోట్లు ఇచ్చారు.
నక్కపల్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంటే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మేము వాళ్ళని మెప్పించి కేంద్రాన్ని కూడా చెప్పి మనకు జరిగిన అన్యాయం అంతా కూడా చెప్పాం. దానివల్ల ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పని అవుతా ఉంది. ఇంకా నా మీద బాధ్యతలు చాలా ఉన్నాయి. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సంక్షేమ ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, డెవలప్మెంట్ చేస్తే సంపద వస్తుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వొచ్చని చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాం. మీరు చూస్తే పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. 64 లక్షల మందికి ఇస్తున్నాం. దగ్గర సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఈ పేదలకి పింఛన్ రూపంలో ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇదే కాదు, అన్నా క్యాంటీన్, అంతేకాకుండా దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. డిఎస్సి పిలిచాం. ఇంకా బలవంతంగా భూ చట్టం ఒకటి తీసుకొస్తే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేశాం. ఇప్పుడు మొత్తం చూస్తే సమస్యలన్నీ చాలా ఉన్నాయి. తప్పుడు రికార్డులు సృష్టించారు, భూ కబ్జాలు చేశారు, అవన్నీ క్లీనప్ చేస్తున్నాం. అదే సమయంలో నేను ఏదైతే చెప్పానో సూపర్ 6 చెప్పా, దానికి కూడా కట్టుబడి ఉన్నాం. ఒక పక్క చెప్పిన విషయాలు చేస్తూనే అందులో చెప్పిన విషయాలే కాకుండా అదనంగా ఏమేం చేయగలుగుతాం అవన్నీ చేయడానికి ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో నీళ్లుంటే రతనాలు పండిస్తారు, ఆదాయం పెరుగుతుంది. హార్టికల్చర్కు మెరుగైన ప్రాంతం రాయలసీమ. దూరదృష్టి ఉంటే ఇవన్నీ సాధ్యం. ఎన్టీ రామారావు గారు దూరదృష్టితో ఆలోచించి తెలుగు గంగ, కేసీ కెనాల్ని, గాలేరు నగిరి, హంద్రి, నీవా ప్రాజెక్టులు ప్రారంభించాడు. ఈరోజు నేను ఆలోచిస్తున్నా, ఉండే రిజర్వాయర్లు ఈ జిల్లాలో అన్నిట్లో నీళ్లున్నాయి, పూర్తిగా నీళ్లు ఉపయోగించుకోవాలి. హార్టికల్చర్ అభివృద్ధి అయితే వ్యవసాయానికంటే 3 రెట్లు 4 రెట్లు ఆదాయం పెరుగుతుంది. ఇంకో పక్కన గోదావరి నీళ్లు బనకచెర్లకు తేవాలని, తద్వారా రాయలసీమలో శాశ్వతంగా కరువు లేకుండా చేయాలని ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఇవన్నీ ఊహించుకుంటే అసాధ్యం అనిపిస్తుంది. సంకల్పం ఉంటే సాధ్యం. ఆ సంకల్పంతోనే ముందుకు పోతున్నాం. ఒకప్పుడు అందరూ ఎగతాళి చేశారు, గోదావరి కృష్ణాన్ని లింక్ చేస్తానంటే పట్టిసీమ పెట్టి. అది కట్టాం కాబట్టి 120 టీఎంసీ నీళ్లు అక్కడ ఉపయోగించుకొని శ్రీశైలంలో ఆ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి రాయలసీమకు నీటి సమస్య కొంతవరకు పరిష్కారం అయిందంటే దూరదృష్టితో నదులు అనుసంధానం చేశాం కాబట్టి అయింది. ఇప్పుడు అదే ఆలోచించాను, నేరుగా గోదావరి, పెన్నా, పోలవరం, బనకచెర్ల గాని ఇచ్చేసి 200 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తెస్తే రాయలసీమ రత్నాలసీమగా తయారవుతుంది. అదే నా ఆకాంక్ష, అదే నా జీవితాశయం. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యంతో మనం ముందుకు పోతే ఇవి సాధ్యమవుతాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మా వాళ్ళు అప్పుడే కాగితం పంపించారు, టైం అయిందని. ఎందుకంటే మళ్ళా నాకు అమిత్ షా గారు వస్తున్నారు, రాత్రికి వెళ్ళి ఆయన మీటింగ్ కూడా అటెండ్ కావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మైదుకూరులో ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక ఉద్యమం. దీన్ని మీరందరూ ఓనర్షిప్ తీసుకొని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.